హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వినేద్దామండి. మార్తాండ తాపం మహాభయంకరంగా ఉన్నది. రోహిణీ కార్తె ఎండ రోళ్లు బద్దలు కొడుతున్నది. జనం ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. పక్షులు సహితం ప్రాణభీతితో చెట్లపై ఆకులు చాటుమాటున అణిగి ఉన్నాయి. భీకర నిశ్శబ్దం ఆవరించిన ఆ నిర్జన మార్గాన ఒంటరిగా నడుస్తున్నాడు కిరణ్ కుమార్. ఒక చేతిలో సూట్ కేసు మోస్తూ ఇక ఆ ఎండలో నడవడం దుర్భరం అనిపించినట్టు, బాగా అలసిపోయినట్లు అతడి ముఖ కవళికలు స్పష్టీకరిస్తున్నాయి. ఊరి పొలమేరలు సమీపించిన అతడు బాట పక్కననున్న ఒక వృక్షం నీడన చెమటొత్తుకుంటూ నిలుచున్నాడు. అలసటకు తోడు విపరీతమైన దాహం బాధిస్తుంది. పొలాలలో ఎక్కడైనా బావులుంటాయేమోననే ఆశతో పక్కగా కొద్ది దూరం చేలలో నడిచాడు. కనుచూపు మేరలో పొలాల మధ్యగా రాయుడు గారి మేడ కనిపిస్తుంది. ఆ మేడను చూడగానే ఒక్కసారి బాల్యపు రోజులు జ్ఞప్తికి వచ్చి అప్రయత్నంగా పెదవులపై చిరుమందహాసం తొణికిసలాడింది. రాయుడు గారి మేడ అనుకోవడమే కాని అందులో ఎవరూ నివసించేవారు కాదు. పాడుపడిపోయినట్లుండేది. అందులో దయ్యాలు భూతాలు ఉంటాయని అందరూ చిత్రంగా చెప్పుకునేవారు. ఒకనాడు తరగతి పిల్లలతో కలిసి పెద్దవాళ్లకు తెలియకుండా దయ్యాన్ని చూద్దామని అక్కడికి వెళ్లి దడుసుకు జ్వరం తెచ్చుకున్న సంగతి తలుపుకు వచ్చింది. చిన్ననాటి అమాయకతకు చిన్నగా నవ్వుకున్నాడు. ఆలోచనలతో లీనమైపోయి నడుస్తున్న కిరణ్ కుమార్ హఠాత్తుగా స్తంభించిపోయి నిలుచున్నాడు. ఎక్కడి నుండో వీణానాదంతో మేళవింపిన మృదు మధుర గానాలాపం వినిపిస్తుంది. కిరణ్ ఆశ్చర్యం అవధులు నదిగమించింది. ఆ నిర్జన ప్రదేశంలో, ఆ పాడుబడ్డ భవంతిలో ఆ మృదుల గానం వినిపించేవారెవరు? ఎండలో ఆకలి దప్పుకలతో అలసిపోయి వచ్చిన ప్రాణికి మనోల్లాసం కలిగించే ఆ శ్రావ్య సంగీతం ఎవరిది? ఆశ్చర్య కుతూహాలతో వడివడిగా ఆ మేడ దగ్గరకు చేరుకున్నాడు కిరణ్. భవంతి అంతా పునర్జన్మనెత్తినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్వం దారి లేకుండా గజిబిజిగా అల్లుకుపోయిన తీగలు, డొంకలు స్థానే అందమైన క్రోటాన్ మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. విరిగిపోయిన గేటు, కిటికీ తలుపులు వగైరా నేడులేవు. పూర్వం మాదిరిగా అసహ్యంగా దుమ్ము కొట్టుకుపోయి పాకుడు కట్టిన గోడలు కాదు. ఇప్పుడు అంతా శుభ్రంగా వెళ్ళవేసి ఉంది. అంతా మానవ నివాసయోగ్యంగానే కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఎవరుంటున్నారో, లోపలికి వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తూనే సమీపించి గేటుపై చేయివేశాడు. వెంటనే ఆ సందేహం స్థానే ఆశ్చర్యం, ఆ వెంటనే ఏదో అనిర్వచనీయ ఆనందం, ఉల్లాసం ముప్పిరుగొని అతడిని స్తణువుగా చేసేశాయి. చలనరహితుడై కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. ఆ నేత్రాలను అలా రెప్పవేయకుండా నిలబెట్టినది లోని వరండాలో వీణాపాణి అయిన ఒక అతిలోక దివ్య సౌందర్య ప్రతిమ. సన్నని ఆకర్షణీయమైన మృదులాంగుళాలు త్వరితగనంతో వీణాతంత్రాలపై అటూ ఇటూ పరుగులిడుతున్నాయి. గండుమీనులను బోరిన దీర్ఘనేత్రాలు అర్ధవిలీనమైన పరధ్యాసను సూచిస్తున్నాయి. నొక్కులు తిరిగిన నల్లని ముంగురులు చెక్కిళ్లపై వత్తుగా పడుతున్నాయి. కొద్ది అరుణిమ మిళితమైన పసిమి శరీర ఛాయ కథలలో, కావ్యాలలో చదవడమే గాని పాలకడిలిలోని లక్ష్మీదేవి వలె, అపర సరస్వతి వలె ఒప్పారే ఇంతటి అపురూప దివ్య మంగళ్య విగ్రహాన్ని, అచ్చర కెన్నవులను బోలిన సౌందర్యరాశిని ఇంతవరకు తానెక్కడా చూసి ఉండలేదు. పాట ముగియగానే ముఖాన్న వరించిన చిరుచెమటలు నొత్తుకుంటూ అప్రయత్నంగా గేటు వైపు చూసిందా యువతి. ఎవరు వారు అంటూ వడిలోని వీణ పక్కకు నెట్టి త్వరగా లేచి మెట్లు దిగి కాంపౌండ్ దాటి గేటు దగ్గరికి వచ్చింది. గేటు గడియ తీస్తూ ప్రశ్నార్థకంగా చూసింది అతడి వైపు. ఆ చూపులకు, ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయిన కిరణ్ మెల్లగా అన్నాడు, చాలా దాహంగా ఉంది, మంచినీరు అడుగుదామని వచ్చి మీ పాట మధ్యలో అంతరాయం కలిగించలేక. అంతకంటే పాట వింటూ అసలు దప్పిక సంగతి మర్చిపోయానంటే నిజం చెప్పినట్టుంటుందేమో అన్నాడు చనువుగా నవ్వుతూ. ఆ యువతి పెదవులపై కనిపించని చిరుహాసం క్షణకాలం మెదిలి మాయమైంది. చాలా అలసినట్టున్నారు పాపం, రెండు లోపలకు సాదరంగా ఆహ్వానించింది లోనకి దారితీస్తూ. సంస్కారయుతమైన ఆ ప్రవర్తనకు ఆనందిస్తూ ఆమెను అనుసరించాడు కిరణ్. లోనుండి నీటి కూజ గ్లాసు తెచ్చి కిరణ్ కు అందించింది ఆ యువతి. 3 గుక్కల్లో 3 గ్లాసులు నీళ్లు తాగి శుభ్రంగా ముఖం, చేతులు, కాళ్లు ఆ చల్లనిటి నీటితో కడుక్కున్నాడు. మెనీ థ్యాంక్స్. మీ శ్రావ్యగానంతోనూ మీరిచ్చిన చల్లనీటితోనూ పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి. వస్తాను, సెలవు. ముఖం ఒత్తుకుంటూ మెట్లు దిగాడు కిరణ్. చూడండి, ఆ కిన్నెర కంఠం పిలుపు విని నడక ఆపి వెనక్కు తిరిగాడు. ఇంత మండుటెండలో వెళ్లడం శ్రేయస్కరం కాదు. కొద్దిసేపు తాళి వెళ్దురుగాని మేడ మీదకి రండి.
ఆదరంగా చనువుగా మాట్లాడుతున్న ఆమె ధోరణికి క్షీరసాగర వీచిక వలె కెరటంలా లేస్తున్న ఆత్మీయత సౌందర్యం, అంతకుముందే రుచి చూచిన ఆమె గానామృతం అతడిని బందీ వేయగా మంత్రముగ్ధుడు వలె ఆమెను అనుసరించాడు. ఈ ఇంట్లో ఇది వరకెవరూ ఉండేవారు కాదేమో అన్నాడు మేడమెట్లెక్కుతూ ఆమెతో సందిగ్ధంగా. చిరునవ్వుతో సమాధానమిచ్చిందామె. మా తాతగారు ఉండేవారట. నాన్నగారు ఉద్యోగం చేసినంతకాలం ఇటు పక్కలు ఎప్పుడూ రాలేదు. అంతా పాడైపోయింది. ఇప్పుడు 6-7 నెలల నుంచి ఉంటున్నాం మేము, అంతా బాగు చేయించి. ఓ, అయితే మీరు రాయుడు గారి మనవరాలన్నమాట. ఆశ్చర్యం ప్రకటించాడు కిరణ్. పేరు తెలుసుకోవచ్చా? నవ్వుతూ అడిగాడు. ఆమె నుండి ఒక్క చిరుహాసమే జవాబైంది కాని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అవునులే, తన పేరు తానే చెప్తుందా మరి? అందులోనూ రాయుడు గారి మనవరాలాయే. తనలో తాను నవ్వుకున్నాడు. మేడ మీద హాలులో వాలకుర్చీలో పడుకుని దినపత్రిక తిరిగేస్తున్న వృద్ధుడు అగంతుకుని చూసి లేచి సరిగా కూర్చున్నాడు. నిండు దర్పం, టీవీ కలిగి ఎవరికైనా చూడగానే గౌరవభావం కలిగించే విగ్రహం అతడిది. ఎవరో వచ్చారు నాన్న, తెలిసిన వారే అనుకుంటాను అన్నది ఆ అమ్మాయి. నమస్కారం చెప్తూ లోనికి ప్రవేశించాడు కిరణ్ కుమార్. ప్రతి నమస్కారం చేస్తూ కుర్చీ చూపాడతను. నేను జగపతి గారి అబ్బాయినండి. నా పేరు కిరణ్ కుమార్, ఇంజనీర్ను. సెలవులు కలిసి వచ్చి హఠాత్తుగా బయలుదేరాను. ఇంటికి తెలియపరిచినట్లయితే బస్ స్టాప్ దగ్గరకు కారు పంపించుండేవారు. మీకు ఈ శ్రమ తప్పేది. నవ్వుతూనే తన రాక సందర్భంతో పాటు తనను తాను పరిచయం చేసుకున్నాడు. శ్రమే ముందు కాని, అయితే నువ్వు జగపతి కొడుకువా? ఆనందం పడిపోయాడతను. నేను ధర్మారాయుణ్ణి. బహుశా నీకు తెలిసి ఉండదు. విన్నానండి, చూడలేదు కాని. నేను జగపతి ఎంతటి మిత్రులమో నీకు తెలియదు. అయితే జగపతి 3వ కొడుకు అన్నమాట నువ్వు. అవునండి. ఇక్కడ మీరే గనక లేకుంటే ఈ ఎండకు దాహానికి ఏమైపోయేవాడునో. తేలికగా నవ్వేశాడు రాయుడు. ఏమిటయ్యా మరీ అంత ఇదైపోతున్నావు? అతిథి మర్యాదలు మనకేమైనా కొత్త? అంతగా అనుకోవడానికి. నేను జగపతి బాల్యమిత్రులం. తరువాత దూరమైపోయాం కాని వారం రోజుల కిందటే కలుసుకున్నామిద్దరము. చెప్పాడు నీ సంగతి. మీ కుటుంబంలో ఇంత చదువులు చదివిన వారు, ఉద్యోగం చేసిన వారు ఇదివరలో లేరు. ఇప్పుడు మీ అన్నదమ్ములే చదివారు. ఉద్యోగం చేయడంలో నీవే ప్రథముడివి. జగపతి ఎంత అదృష్టవంతుడు. ఏదో మీ దయ, నమ్రతతో అన్నాడు కిరణ్. అంతలో రాయుడు కుమార్తె షర్బత్ గ్లాసులతో ప్రవేశించడంతో సంభాషణ తాత్కాలికంగా ఆగింది. గ్లాసులు ఇచ్చేసి వెళ్లిపోతున్న కుమార్తెతో అన్నాడు రాయుడు. చూడు రాణి, మన జగపతి గారి అబ్బాయి వచ్చాడు. ఇలా రమ్మన్నానని మీ అమ్మతో చెప్పు. తల ఊపి వెళ్లిపోయింది రాణి. ధర్మారాయునితో అన్నాడు కిరణ్. అయితే మీరిక్కడ సెటిల్ అయిపోయారనుకుంటాను. మీ సంగతులు అప్పుడప్పుడు వినడమే గాని మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి. అవునోయ్, రిటైర్ అయిపోయాను. మరి ఉద్యోగం చేసే ఓపిక లేదు. ఏవేవో నూలు మిల్లులు, వాటిలో పెద్ద షేర్లు ఉన్నాయి నాకు. నేనెక్కడున్నా వచ్చి ఆ డబ్బు పాదాల దగ్గర వాళ్తుంది. అదీ కాక రాణి తల్లి ఆరోగ్యం కొంత బాగుండలేదు. పల్లె పట్టున నిర్మల వాతావరణంలో చక్కబడగలదని డాక్టర్ల సలహా. రాణికి కూడా ఈ వాతావరణం బాగా నచ్చింది. అయినా ఆ పిల్లకెక్కడున్నా ఒకటే. ఓ వీణ చేతికిచ్చామా ఇహ ఈ ప్రపంచం మర్చిపోతుంది. నిద్రాహారాలతోనే నిమిత్తం ఉండదు. నాన్న మాటలు నమ్మకండి, ప్రతిదీ విపరీతం చేసి చెప్తారు. చురుగ్గా చూస్తూ ప్రవేశించింది రాణి తల్లితో కలిసి. నవ్వేశాడు కిరణ్. నేను ప్రత్యక్షంగా చూసి విన్న మీదట నమ్మకపోవడం ఎలాగా? నిజం చెప్తున్నాను వినండి. దాహంతో వచ్చిన వాడిని పాట వింటూ మైమర్చిపోయి నిలుచున్నాను. చూడేసోదా, రాయుడు భార్యను ఉద్దేశించి అన్నాడు. ఇతడు జగపతి గారి 3వ అబ్బాయి కిరణ్ అట. కిరణ్ నమస్కరిస్తూ మర్యాదగా లేచి నిల్చున్నాడు. యశోదారాణి తల్లి కుమార్తెలనే కంటే అక్కా చెల్లెలంటే సరిపోయేట్లున్నారు చూపులకు. అనారోగ్యం వల్ల ఏమో చాలా బలహీనంగా ఉంది యశోదాదేవి. ఆమె ఆప్యాయంగా పలకరించింది కిరణ్. చాలా సంతోషంగా ఉంది బాబు నిన్నిలా చూడగలగడం. మనం పరాయి వాళ్ళం కాదు. ఎప్పుడో 4 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను నిన్ను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నవ్వి ఊరుకున్నాడు కిరణ్. భోజనానికి లే బాబు. ఎప్పుడు చేశావో? చకితుడై చూశాడు కిరణ్. ఆ అతిథి ఆదరణకు విస్మయం చెందాడతను. నవ్వుతూ అన్నాడు రాయుడు. కాసిని మంచినీళ్ళిచ్చి ఊరుకోవడమే గాని ఆ ఆలోచనే రాలేదు మాకు. లే బాబు, భోజనం చేద్దు గాని. వద్దండి, ఎందుకు, ఇంటికి వెళ్ళిపోతాను మొహమాటంగా అన్నాడు కిరణ్. అలా కాదు, చేయాల్సిందే, మేము పరాయి వాళ్ళం కాదు అంటూ యశోద వెళ్లి వడ్డించు రాణి అని కూతురికి ఆజ్ఞ జారీ చేసింది. రాణి వెంటనే వెళ్లిపోయింది ఆజ్ఞను అమలులో పెట్టడానికి. ఇక కిరణ్ కు తప్పలేదు. అయిష్టంగానే లేచాడు భోజనానికి. రాణి వడ్డిస్తుండగా రాయుడు దంపతులు దగ్గరగానే కూర్చుని కబుర్లు చెప్తుంటే కిరణ్ కు తన గృహానికి అతి నూతన వ్యక్తి అనే సంగతే విస్మరింపు కలిగింది. ఏమాత్రం కొత్త,
అతిశయము లేని ఆ దంపతుల ఆదర్వపూర్వక సంభాషణలో అలసటను, కాలగమనాన్నే విస్మరించాడు కిరణ్. మాట్లాడుకుంటుంగానే పొద్దు ఏటవానింది. ఎండ తీవ్రత తగ్గింది. ఇహ వెళతాను, సెలవు అంటూ బయలుదేరాడు కిరణ్. అప్పుడప్పుడు వస్తుండు నాయన, మనం పరాయి వాళ్ళం కాదు అంటూ సాగనంపారు. సౌందర్యవంతుడు, సహృదయుడు, చూడగానే సదభిప్రాయం కలుగుతుంది. రాయుడు భార్యతో అంటున్న మాటలు వెళ్ళిపోతున్న కిరణ్కు వినిపించకపోలేదు. వెనుకాడే పాదాలతో, చిగురించే కోర్కెలతో, పరుగులెడుతున్న మనసుతో సాగిపోయాడు. ఎలా వచ్చావు నాయనా? మంచి ఎండాకాలం, ఉత్తరం రాస్తే కారు పంపేవాళ్ళమే. 7-8 నెలల అనంతరం ఇంటికి వచ్చిన చిన్న కుమారుని సంతోషంగా, ఆదరంగా, ఆప్యాయంగా పలకరించాలు తల్లి కమల, తండ్రి జగపతి. హఠాత్తుగా బయలుదేరాను. అయినా నేనేమీ కష్టపడలేదులేండి. ఎండ తగ్గే వరకు ధర్మారాయుడు గారింట్లో ఆగాను అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు కిరణ్. మంచివాడు ధర్మారాయుడు, నువ్వెరుగవు, ఈ ఊరు వాడేలే. అయితే ఎన్నాళ్ళున్నాయి సెలవులు? సెలవుల్లో కూడా జీతం వస్తుందా? జగపతి ప్రశ్న. చాలండి, మరీ డబ్బు మనుషులైపోయారు, విసుక్కుంది కమల భర్తను. ఇంకా బిడ్డ గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో, ఎప్పుడు వెళ్తావు, ఎంత డబ్బు ఆదా చేశావు అన్న ప్రశ్నలే. రానాయనా లోపలికి, భోజనానికిలే. తల్లిదండ్రులు విభిన్న మనస్తత్వాలకు నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు కిరణ్. భోజనం అయ్యిందమ్మా, రాయుడు గారింట్లో. చేసే వరకు వదిలిపెట్టారు కదూ? జగపతి తృప్తిగా నవ్వాడు. ధర్మారాయుడింటికి వెళ్లిన మనిషికి మర్యాదలను తప్పించుకుని బయటపడగలడా? నిజమేనా అన్న, చాలా మర్యాదస్తులు, కిరణ్ సమర్థించాడు. కిరణ్ వచ్చాడని కుటుంబమంతా సంతోషించింది. పండగ చేశారు. అన్నలిద్దరూ కమలాకరం, శ్రీరామ్ ప్రేమగా పలకరించారు. వదినలు వనజ, జానకి ఆప్యాయంగా మాట్లాడారు. చిన్నాన్నగారు వచ్చారని పిల్లలు గంతులేశారు. చిన్నబాబు వచ్చాడంటూ నౌకర్లంతా ఆనందపడ్డారు. అంతటి ఆనంద వాతావరణంలోనూ కూడా కిరణ్ రాణిని మరవలేకపోయాడు. పుష్ప సుకుమార లావణ్యం, జ్యోతిర్మయ నేత్రాలు, ఉజ్వల ముఖకాంతి, సౌమ్య సరళ సంభాషణ, అన్నిటికీ మించిన ఆ గానమాధురి తలుచుకున్న కొలది అతడికేదో అనిర్వచనీయమైన ఆనందభూతి కలుగజేస్తున్నాయి. శిశు పశు పక్షాదుల సహితం రంజింపజేయగల ఆమె యొక్క అపూర్వ గానం ఇంకా అతడి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నది. మధ్యాహ్నం వేళ మేడ పైగదిలో కూర్చున్నాడు కిరణ్, కంటికింపుగా కనిపిస్తున్న పచ్చని చీరను చూస్తూ. చిన్నాన్న? ఆలోచనలలో ఉన్న కిరణ్ తెప్పరిల్లి చూశాడు. పెద్దన్న కమలాకరం కూతురు లక్ష్మీ చెంతనే నిలుచుని పిలుస్తున్నది. చిన్నానా? ఇప్పటికీ 3 సార్లు పిలిచాను, పలకవేం? అతి ఆశ్చర్యంగా అడిగింది. నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు కిరణ్. ఏం కావాలమ్మా? ఒక చీటీ చేతిలో ఉంచింది లక్ష్మి. రాయుడు గారి నౌకర్ తెచ్చాడంటూ. నవ్వుకుంటూ ఆనందంతో తన సమ్మతిని రాసి ఇచ్చి నౌకర్ను పంపేశాడు కిరణ్. ఆ సాయంత్రం టీకి రమ్మని రాయుడు నుండి ఆహ్వానమది. మరి పట్టణంలో మీరు ఉద్యోగం చేసే ఊళ్ళో అన్నీ దొరుకుతాయో చిన్నానా? తిరిగి వచ్చి లక్ష్మి మాటలు ప్రారంభించింది. ఆహా, అన్నీ దొరుకుతాయి, ఏం కావాలి? బొమ్మలవి తెచ్చానుగా అన్నాడు నవ్వుతూ, అన్నీ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. ఓహో, బొమ్మలు కాదు, మంచిదొకటి ఉంది, చెప్తాను, తప్పకుండా తేవాలి అంది ఒళ్ళోకెక్కి కూర్చుని గారాలపోతూ. తప్పకుండా తెస్తాను, చెప్పు. మరి వాళ్ళ దేవరాణి పాడుతూ వాయిస్తుందే, అటువంటి తీగలు కావాలి చిన్నానా. దేవరాణి ఎవరు? వాళ్లే, కొత్తగా మధ్య వచ్చారు పట్నాల నుండి, ఆ రాయుడు గారు అమ్మాయి. ఓహో, ఆశ్చర్య సంతోషాలతో అన్నాడు కిరణ్. అయితే ఆ అమ్మాయి పూర్తి పేరు దేవరాణియా? తీగలు కాదు, వీణ అంటారు దాన్ని. అవును చిన్నాన్న. తన మాటలు శ్రద్ధగా వినేవాళ్లు దొరికారన్న సంతోషంతో కీ ఇచ్చినట్లు ఎడతెక్కకుండా మాట్లాడసాగింది లక్ష్మి. ఆ అమ్మాయి బాగా చదువుకుందట, ఎంఏ పాస్ అయిందట, చక్కగా పాడుతుంది. మరేమో చాలా మంచిది. అబ్బో, నీకెలా తెలుసు? అబ్బా, తెలుసులేండి, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం అక్కడికి వెళ్తాము. ఆ అమ్మాయి ఎంత మంచిదనుకున్నారు చిన్నానా? నాకు సంగీతం నేర్పుతానంది. తన వీణ 2-3 సార్లు నన్ను వాయించనిచ్చింది. ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. నాకు ఒక వీణ కొని తెచ్చి పెడతారా చిన్నానా? తెస్తానమ్మా, తప్పకుండా తెస్తాను. ఆమె అమాయకతకు, ముద్దులొలికే మాటలకు ముగ్ధుడైపోతూ సమాధానాలు చెప్తున్న కిరణ్ చిన్నబాబు అనే పిలుపు విని గుమ్మం వైపు చూశాడు. ఎదురుగా చిన్న వదిన జానకి నవ్వుతూ నిల్చుంది. ఏం వదినా, రండి కూర్చోండి అన్నాడు లోపలికి వచ్చి ఆమె దగ్గరగా ఒక కుర్చీ లాగుతూ. పిన్ని పిన్ని, ఉత్సాహంగా జానకితో చెప్పసాగింది లక్ష్మి. బాబాయ్ గారు నాకు వీణ తెస్తా అన్నారు. నేను కూడా వాళ్ల రాణిలాగా చక్కగా సంగీతం నేర్చుకుంటాను. ఆనందంతో కళ్ళు విశాలం చేసి చెప్తున్న లక్ష్మి హఠాత్తుగా బెదిరి ఆగిపోయింది జానకి గర్జన విని. దొరక్క అదే దొరికిందా నీకు ఆదర్శం? అంది జానకి ఎసడింపుగా. కారణమేమో తెలియని కిరణ్, పసిపిల్ల లక్ష్మి కూడా నివ్వెరపోయారు.
జానకి తన ధోరణిని పూర్తి చేయసాగింది. నేను ఎంఏ పాస్ అయ్యాను, సంగీత విద్వాంసురాల్ని అన్నట్టు విర్రవీగుతూ తిరుగుతుంది. ఈ తల్లి తండ్రి అసలే ఆ అమ్మాయి ఇంత గొప్పదనుకుంటూ మురుస్తారు. ఎందుకొచ్చిన జన్మలు, ఎందుకొచ్చిన చదువులు. 25 ఏళ్లున్నాయి, పెళ్లి పెటాకులు లేవు. నిర్గాంతపోవడం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడు కిరణ్. చిన్న వదిన జానకి దురుసుతనమో విమర్శనాత్మక స్వభావమో తనకు తెలియనివి కావు. ఒక తనపై తనకే గాని ఇంకెవరిపైనా ఆమెకు ప్రేమ సద్భావమో ఉండవు. ఇంటా బయట అందర్నీ అలాగే విమర్శిస్తుంది. అయినా నాకు తెలియకడుగుతాను, ఆడదానికి ఇంత చదువెందుకు చిన్నబాబు? ఓ వంక తాడి చెట్టల్లే ఎదిగిపోతూ, పోనీ ఇంత చదివి ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే అదీ లేదు, ఇంట్లో కూర్చుంది. మాకేం తక్కువండి ఉద్యోగం చేయడానికి అని సోకులు పోతూ చెప్తుంది. మరి ఎందుకు చదువుకున్నట్లట? బలవంతంగా నవ్వాడు కిరణ్. మనసులో కష్టంగా ఉన్నా అటువంటి విషయాలలో జానకితో వాదించి లాభం లేదని అతనికి తెలుసు. పరులపై ప్రవహించిపోతున్న విమర్శలు, దూషణలు అడ్డుతలిగి వారి మీదకి మళ్లిపోగలవు. ఆ తీవ్రతలో మౌనంగా ఊరుకున్నా ప్రయోజనముండదు. ఎంతటి అమూల్యమైన కాలమైన ఆ హేళన విమర్శలతో హారతి కర్పూరంలా హరింపజేయగల తీవ్ర పరనిందానురక్తి గల స్వభావం జానకిని. ఆ అమ్మాయి నాకేమవుతుందోదినా? ఆమె తరపున నేను సమాధానం చెప్పడానికి? హాస్యంగా ఎగరగొట్టబోయాడు కిరణ్. ఆహా, మాట వరుసకులేండి. జానకి వాక్ప్రవాహం ఇసుమైనంత కట్టడపడలేదు. అందుకే యుక్తిగా ప్రసంగం మార్చాడు కిరణ్. కూర్చోండి వదిన, నిల్చుని మాట్లాడుతున్నారు. జానకి కూర్చుని తన సంభాషణ పునఃప్రారంభం చేసేలోగా తానే మాట్లాడాడు కిరణ్. ఈ సంవత్సరం పంటలవి చాలా బాగున్నట్లున్నాయి వదిన. అవును, మా పుట్టింటి వారి పొలాలు ఇంకా బాగా పండాయట. మొన్న మా నాన్నగారు ఉత్తరం రాశారు. అయినా వాళ్లకు ఖర్చేముంది గనక అంతా ఆదాయమే. ఇప్పటికే లక్షలు లక్షలు గణించారు మా నాన్నగారు. ఈ సంభాషణను కూడా ప్రయత్నపూర్వకంగా మార్చవలసిన అవసరం అనిపించింది కిరణ్కు. యాదాలాభంగా అడిగాడే కాని పొలాలు పంటల సంభాషణ అంటే అతడికింత ఆసక్తి లేదు. మీ వారంతా అమ్మగారు నాన్నగారు అంతా కులాసానా వదినా? అంతా కులాసానే. ఆ విషయం చెప్దామనే వచ్చాను. మీరొక చిన్న పని చేసి పెట్టాలి చిన్నబాబు. ఏమిటది? అడిగాడు కుతూహలంగా. మా చెల్లెలు ఇంద్రాణి తెలుసుగా? హతోస్మి. ఒక్కసారిగా నీరు కారిపోయాడు లోలోన కిరణ్. ఎన్ని విధాలుగా సంభాషణను మళ్లించినా తిరిగి ఏదో విధంగా మెడకి చుట్టుకుంటూనే ఉంది. తప్పదు, ఇవాళ దైవం తనేకేదో అగ్ని పరీక్ష నిర్ణయించి ఉన్నట్టున్నాడు. మాట్లాడరేమిటి చిన్నబాబు? మా చెల్లెలు ఇంద్రాణి తెలుసుగా మీకు? మీ పెళ్లిలోనే చూశాను అంతే, అంతకంటే నాకేం తెలియదు బాబు అన్నాడు కొంటెగా నవ్వుతూ. అదేనయ్యా, చాలా బుద్ధిమంతురాలే కాని 7th ఫారం పాస్ అయిందట, ఇంకా చదువుకుంటానంటుందట. నాన్నగారు నాకు రాస్తే ఇంకా అవనవసరం, పెళ్లి చేసేద్దామని రాశాను నేను. ఒకసారి ఇక్కడకు పంపించమన్నాను. అదేమయ్యా అంత ఆశ్చర్యం? మరి ఇంతకుముందే ఆడవాళ్లు చదువు గురించి మీరేమేమో మాట్లాడారు కదా, మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఇంతంత చదువులున్నాయా అని. మరిది విసిరిన విసురుకు జానకి వదనం క్షణకాలం మాడిపోయినా మరుక్షణమే అతి తేలికగా నవ్వేసింది. మరి ఈ కాలం పెళ్లికొడుకులకు చదువుకున్న అమ్మాయిలు కావాలిగా, అందుకు చదివించారు. అయినా అదేమీ బిఏలు ఎంఏలు చదవలేదుగా. ఏదో కాస్త ఈ కాలపు చదువు, రాత వచ్చిన చదువు పర్వాలేదు. అందుకేగా ఇంకా చాలిద్దామనుకుంటా. ఆశ్చర్యంతో మౌనం వహించాడు కిరణ్. పరులను తీవ్రంగా విమర్శించడంతో పాటు స్వజనులను చక్కగా సమర్థించుకోవడం కూడా వచ్చు చిన్నవదినకు అనుకున్నాడు. ఇంతకు అసలు సంగతి చెప్పండి జానకి. ఇంద్రాణి సాయంకాలం బండికి వస్తుంది. మీరు వెళ్లి తీసుకురావాలి. ఈ పల్లెదారులు బళ్ళు దానికి కొత్త. ఆ మాటలు వింటూనే గతుక్కుమన్నాడు కిరణ్. స్టేషన్కు వెళ్లి చెల్లెల్ని తీసుకురమ్మని మామూలుగా చెప్పక పుట్టింటి సంగతులన్నిటిలో తనతో చెప్పుకోవడం దేనికి? తాను అవివాహితుడే కదా. కొంపదీసి ఆమెకు లోపల వేరే కోరిక ఏమీ లేదు కదా. చెల్లెలి వివాహం సంగతి అవివాహితుడైన మరిదికి అంత ప్రత్యేకంగా చెప్పడం దేనికి? అదీకాక ఈ ఇంట్లో ఆమెదేమీ వేరే కాపురం కాదు, సర్వాధికారమూ లేదు పుట్టింటి వారిని అందరినీ తన చిత్త ప్రకారం రప్పించుకోవడానికి. అటువంటి విషయాలలో ముందు అత్తమామల ఆజ్ఞ తీసుకోవలసి ఉంటుంది. మరి ఆ లాంఛనాలన్నీ అయ్యాయో లేదో? ఏమిటి చిన్నబాబు అంత ఆలోచన ఈ మాత్రం దానికి? ఆలోచనేం లేదు వదినా. అయితే నాన్నగారికి తెలుసా ఈ సంగతి? నవ్వుతున్న జానకి ముఖంలో ఒక్కసారిగా అస్పష్ట క్రోధరేఖలు ఆవరించాయి. నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? ముందుగా ప్రాధాయపడవలసిన అవసరం నాకేమీ లేదు. నా చెల్లెలు నా ఇంటికి వస్తుంది, వచ్చాకనే అందరికీ తెలుస్తుంది నిక్కచ్చుగా అంది. జానకి స్వభావం తనకు తెలిసినదే గనుక కిరణ్ అందుకేమీ తర్కించలేదు.
మంద్రస్వరంతో దరహాసవదనంతో అన్నాడు. నేను అటువంటి ఉద్దేశంతో అనలేదు వదినా. ఎటు నాన్నగారు స్టేషన్కు మనుషులను బండిని పంపిస్తారు కదా, ఇక నేను దేనికి అని తిరిగి ప్రసన్నమైంది జానకి వదనం. అదా, నౌకర్లు వెళ్తే ఏం బాగుంటుంది, మీరైతే కాస్త మర్యాదగానూ ఉంటుంది, దానికి కొత్త ఇబ్బంది ఉండదు. నాకు తీరుకుండదు వదినా, వేరే పని ఉంది. అదీ కాక చిన్నన్నయ్యనో మన గుమస్తానో పంపిస్తే బాగుంటుంది, కానీ నేను వెళ్ళడం సమంజసంగా ఉండదనుకుంటున్నాను. జానకి నవ్వింది. అవన్నీ నేను ఆలోచించలేదంటారా? చదువుకున్న వాళ్ళు కూడా అంత సంకోచమైతే ఎలా? ఏమైనా అనుకోండి వదినా, నా వల్ల కాదు అంటూ ఆమె మాటలనైనా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్. చక్రవాకం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.